నీతి అనగా యేసుక్రీస్తు ప్రభువు. ఆయనకు నీతి అని పేరు పెట్టబడింది. ఆయన నీతి అయి ఉన్నాడు. ఈ లోకంలో మనకు నీతి ఉంటది, మన స్వనీతి ఉంటది, మన ఊరికొక నీతి ఉంటది, అలాగే జాతికొక నీతి, కులంకొక నీతి, దేశంకొక నీతి, మతంకొక నీతి, కుటుంబానికొక నీతి. ఎవరి నీతులు వాళ్ళవే. వాటన్నిటినీ ప్రభు అంటున్నాడు పరిశుద్ధాత్ముడు స్వనీతి అంటున్నాడు. ఆ స్వనీతి దుర్నీతికి సాదృశ్యము, స్వనీతికి దుర్నీతికి సంబంధించినది. ఆ స్వనీతిని చేయబోనుకునే ప్రమాదం మనకున్నది. ఆ స్వనీతిని మనం చేయబోనుకున్నామంటే దేవుని నీతికి మనం ఏమాత్రం అప్పగించుకోము. ఎప్పటికీ మన స్వనీతిని ఆధారం చేసుకొని మనం చేయటానికి పూనుకుంటాం, మనము సిద్ధపడతాం, కొనసాగుతాం. అలాంటిది మన జీవితంలో రాకూడదు. దేవుడు మనకు పెట్టిన ధన్యత ఏమిటంటే ఆ నీతి కొరకు మనం ఆకలి దప్పిక కలిగి ఉండాలి. అప్పుడు మీరు ధన్యులు అంటున్నాడు యేసయ్య. బ్లెస్సెడ్. ఆ ధన్యత మనం కలిగి ఉండాలంటే ఆత్మీయ ఆరోగ్యం మనకు అవసరం అండి. ఈ లోకంలో ఆరోగ్యం లేకపోతే జ్వరం వస్తే అన్నం తినరాదు. అంత నోరంతా చేదు చేదు, అంత మింగబుద్ధి కాదు, తాగబుద్ధి కాదు, తినబుద్ధి కాదు, ఆకలి ఉండదు, దప్పిక తీర్చుకోవాలని ఉండదు, ఏముండదు. ఆరోగ్యం లేదు కాబట్టి. ఆరోగ్యము మనకు వచ్చినప్పుడు తాగగలుగుతాం, తినగలుగుతాం, మనకు దప్పిక తీరుతుంది. కాబట్టి దానికంటే ప్రాముఖ్యమైనది దేవుడు మనకు సిద్ధపరిచింది స్వస్థత. స్వస్థత పొందుకున్న మనము వెంటనే అంటాం, నాకేమైనా పెట్టండి, ఆకలైతుంది అంటారు. స్వస్థపరిచిన వారిని కొందరిని దేవుడు చెప్తున్నాడు, వీరికి ఆహారం పెట్టండి, స్వస్థపడినప్పుడు తినగలుగుతారు. మనం కూడా ఆత్మీయ స్వస్థత మనం పొందినట్లయితే దేవుని కొరకు, యేసయ్య కొరకు, అంటే ఆయన మాట కొరకు, యేసు ప్రభు కొరకు, అంటే నీతి కొరకు మనం ఆకలితో దప్పికతో ఉండగలుగుతాం. మనకు ఆత్మీయ స్వస్థత లేకపోతే ఆ యేసయ్య కొరకు, ఆ యేసయ్య మాటల కొరకు మనకు ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, మనకేం పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఎప్పుడైనా ఆపద వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం, అనారోగ్యం ఉన్నప్పుడు ప్రభు వైపు చూస్తాం, ఇబ్బందులు ఉన్నప్పుడు దేవుని తలంచుకుంటాం, అవసరమైనప్పుడు ప్రార్థన చేస్తాం. ఏదైనా మంచిది, లోకంలో ఏదో కష్టం రాకుండా దేవుడు ఆదుకుంటాడని మనం జీవిస్తూ ఉంటాం. అది ఆత్మీయ జీవితానికి ఏమాత్రం సరిపోదు. అది రక్షణ పొందిన స్థితి కాదు, దేవుని బిడ్డలకు ఉన్న స్థితి అసలే కాదు. దేవుడు మన ముందు పెట్టిన స్థితి ఏంటంటే మనం ఆత్మీయంగా స్వస్థత పొందాలి, మనం ఆత్మీయంగా దప్పిక తీర్చుకోవాలి, ఆత్మీయ ఆరోగ్యం కలిగి మనం జీవించాలి, ఆత్మీయంగా మనం దేవుని పిల్లలుగా బ్రతకాలి, మనము బ్రతకాలి. దేవుడు మనకిచ్చిన అవకాశం అదే. అందుకనే మనం ఆత్మీయ ఆరోగ్యం కోసము ప్రార్థన చేయాలండి.